హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, మీరు థంబ్నెయిల్లో చూస్తున్నారు కదా, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నానండి. 7 డేస్లో వెయిట్ లాస్, అంటే మినిమం 7 డేస్లో ఎంత వెయిట్ లాస్ అవుతామో దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలో చెప్తున్నానండి. మొదటగా మనము ఎర్లీ మార్నింగే నిద్ర లేవాలండి. అంటే మ్యాక్సిమం 6-6:30 అలా మనం నిద్ర లేవాలి. ఎందుకంటే మనకు ఎనర్జెటిక్గా ఉంటుంది. లేవగానే కొంచెం బ్రష్ వేసుకున్న తర్వాత వామ్ వాటర్ అండి, ఒక గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ వామ్ వాటర్ తాగాలి. అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వామ్ వాటర్ తాగడం వల్ల పరగడుపున మనకు మెటబాలిజం అనేది ఈజీగా హెల్ప్ చేస్తుందన్నమాట. తర్వాత హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్, యోగా ఏదైనా సరే మీరు చేసుకోవచ్చండి. ఇది మీకు మార్నింగ్ టైంలో ఇబ్బందిగా ఉంటే మీరు ఈవినింగ్కి కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. మినిమం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం వల్ల మన బాడీలో ఎంతో బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుందండి. మన వాకింగ్ అయిన తర్వాత డీటాక్స్ డ్రింక్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. డీటాక్స్ అంటే చాలా డ్రింక్స్ ఉన్నాయి. జింజర్ వాటర్, సినమన్ వాటర్, జీరా వాటర్, లెమన్ వాటర్, ఇలా ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత మనము ఫ్రెష్ అవుతాం కదా. ఒక ఫ్రెష్ అయిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. మినిమం ఓట్స్ ఉంటే చాలా మంచిది. రాగి జావా, ఇలా మంచి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు మిడ్ డే ఆకలి అయినప్పుడు ఇలా నట్స్ అవి తీసుకోవాలి. మధ్యలో ఆకలి అనిపించినప్పుడు మనము వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. డేకి మనము 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మధ్యలో ఆకలి అయినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే చాలా మంచిది. తర్వాత లంచ్ విషయానికి వచ్చేస్తే మన ప్లేట్ అనేది ఇలా ఉండాలి. అంటే కర్రీస్ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. 1/4 రైస్ ఉంటే 3/4 కర్రీస్ అనేది ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. మన ప్లేట్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. అండ్ దెన్ మీరు మధ్యలో ఆకలైనప్పుడు మళ్ళీ వాటర్ తీసుకోవాలి. అంటే లంచ్కు ముందు కూడా వాటర్ తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైంకి వచ్చేసరికి చూడండి, ఈ విధంగా మీరు ఏదైనా లైట్ ఫుడ్ అంటే డేట్స్, నట్స్, లేకుంటే ఏదైనా ఒక ఫ్రూట్ కానీ ఇలా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ నైట్ డిన్నర్ టైంలో కూడా మీరు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. మధ్యలో ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ డిన్నర్ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఒక 2 పుల్కా ఆ 2 చపాతీ, జొన్న రొట్టె అలా చిన్నగా తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదు డిన్నరే చేయము అంటే ఫుల్గా మనము ఫ్రూట్స్ అనేది ఇలా ఒక ప్లేట్ నిండా ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు అనమాట డిన్నర్కి. అంటే లేట్ నైట్ డిన్నర్ ఉండకూడదు. బిఫోర్ 8 లోపల మన డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇంకా మనం బెడ్కి వెళ్ళే ముందు వామ్ వాటర్ కానీ డీటాక్స్ వాటర్ తీసుకోవచ్చండి. ఇంకా మన నైట్ ఎంత అర్లీగా నిద్రపోతే మనకు అంత మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే పడుకునేటప్పుడు మొబైల్స్ అనేది చూడకూడదు. ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మీరు మొబైల్స్ చూడకుండా పక్కన పెట్టేస్తే మంచి నిద్ర మీకు పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.